ఈ రోజు మా అక్కలందరూ కూడా అమ్మ పేరు మీద చెట్టు నాటాలి అని దేశ ప్రధానమంత్రి గారు ఏదైతే అన్నారో, అమ్మ పేరు మీద పిల్లలు చెట్లు నాటితే తమ పిల్లలను చూసుకున్నట్టుగా పెంచడానికి అమ్మలు కూడా తలా 2 చెట్లు నాటి పెంచితే తెలంగాణ మొత్తం హరిత వనం అవుతుంది, తెలంగాణ మొత్తం ఆకుపచ్చ తెలంగాణగా మారుతుంది. ఈరోజు అమ్మ ఒడిలో, అమ్మ బడిలో, అమ్మ పర్యవేక్షణలో ఏమి ఇచ్చినా వాటికి రక్షణ ఉంటుంది. అందుకే ఈరోజు అమ్మ ఆదర్శ పాఠశాల పేరు మీద గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న పాఠశాలలన్నిటినీ ఈరోజు మా ఆడబిడ్డల చేతిలో పెట్టడం జరిగింది. పిల్లల అటెండెన్స్ పంతులు తీసుకుంటే పంతులు పాఠశాలకు వస్తుర్రా లేదా వాళ్ళ అటెండెన్స్ తీసుకునే బాధ్యత మా అక్కలకి ఇచ్చిన ఈరోజు. ఎందుకంటే పిల్లల చదువు పట్ల శ్రద్ధ చూపించేది కన్న తల్లి కంటే ఎవరు ఎక్కువగా ఉండరు కాబట్టి ఈరోజు పాఠశాలలు మా అక్కల చేతిలో పెట్టినాం. ఇదే కాదు, ఒకప్పుడు సోలార్ వ్యాపారం, సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టాలంటే అదానీలు రావాలి, అదానీల వ్యాపారం అనేది. కానీ ఈరోజు 1000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్స్ ఈరోజు మా అక్కల చేతుల్లో పెట్టి స్వయం సహాయక సంఘాలకు బాధ్యత ఇచ్చి ఈరోజు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఒప్పందాలు విద్యుత్ శాఖతోని మా ఆడబిడ్డల చేతిలో, మా అక్కల చేతిలో పెట్టినాం. అదే కాదు, ఈరోజు ఆర్టీసీ బస్సుల్లో మా అక్కలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. గతంలో అమ్మగారి ఇంటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శనం చేసుకోవాలన్నా మా అక్కలకైతే ఇంటి ఆయననో లేకపోతే కొడుకునో పైసలు అడగాల్సిన పరిస్థితి, కిరాయి పైసలు. ఇప్పుడు ఇంటైన పని మీద ఆఫీస్కి పోతే అక్క అమ్మగారి ఇంటికి పోయి అమ్మని చూసి వాళ్ళ ఇంటికి ఆయన వచ్చే లోపల వచ్చేటట్టు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినాం. బస్సుల్లో ఉచితంగా మా అక్కలు, మా చెల్లెళ్ళు ప్రయాణం చేయడం కాదు, ఈరోజు రాష్ట్రంలో 1000 బస్సులు కొని మా ఆడబిడ్డలే ఆర్టీసీకి కిరాయికి పెట్టిరు. ఇలా 1000 బస్సుల యజమానులు మా అక్కలు అయినరానంటే ఈరోజు వాళ్ళ చేతుల్లో వ్యాపారం ఉంటే బాగుంటుంది అని చెప్పి మా అక్కల కోసం ఈరోజు ప్రత్యేకమైన ప్రణాళికలు చేసినాం. ఈరోజు హైటెక్ సిటీ అంటే Subscribe us and press the bell icon for more interesting updates.